చనిపోయింది ఆయన కూడా లేడు. అప్లై చేస్తున్నావా? ఎందుకు లేదు? ఎందుకు పెట్టుకోలేదు? నువ్వు పెట్టుకుంటే ఇస్తారు. పెన్షన్ కూర్చోకనా ఎందుకు పెట్టుకున్నావా? జిల్లా కాబోయే జిల్లా కేంద్రం ఈ పట్టణంలో తనకున్న ఆదరణ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ పట్టణానికి ఓపికగా తిరగటం, చాకచక్యంగా ముందుకు సాగే మనస్తత్వం ఉన్నోళ్ళు కాబట్టి మేము ఆశించిన ఇంకొక వార్డులో ఉన్నప్పుడు పోతాం, బాబు వారం రోజులైంది మొన్నటి సమస్యలని. అందుకని మనమేమి ఈ సమస్యలను పరిష్కరింపజేసి ఎమ్మెల్యే వాళ్ళందరినీ కోఆర్డినేట్ ఎమ్మెల్యే ఇచ్చే ఫండ్స్ని సక్రంగా వినియోగించుకోవాల్సిన బాధ్యతలో వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి కమిషనర్ గారు ఏమన్నా స్పందించాల్సిన అవసరం ఉంటే ఆయన చెప్తారు. ఫైనల్గా ఎమ్మెల్యే గారు ఆ సమస్యలన్నిటి మీద వచ్చిన వాళ్ళు ఈ వార్డు సమస్యలనే ప్రస్తావించండి. దేశ సమస్యలన్నీ మేము రాసుకుంటాం, సార్ వాళ్ళు కూడా గమనంలో పెట్టుకొని దానికి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. ఎక్కడదో సమస్య అయినా మాట్లాడదాం. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పావన్నా, నారాయణ రెడ్డి గారు ఆడకపోయినా ఫస్ట్ నువ్వే కనపడుతున్నావు అన్నాడంట. వార్డులో సమస్యలేనా ఇంకా ఏమన్నా చెప్పాలి? పక్క ఇప్పుడు మా వార్డులో ఒకటి చిన్న బ్రిడ్జి ఉంది సార్, కాలువ మీద ఈ పక్క చిన్న బ్రిడ్జి ఉంది, అది స్టేజ్లో ఉంది, ఎవరు పట్టించుకోవడం లేదు అని 2-3 సార్లు పేపర్లో వేశారు. నేను కూడా చదివినా, అది దాన్ని ఎవరు పట్టించుకోవడం లే.